ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అండి. సూర్యోస్మి తల్లి, కనుమ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా కనుమ శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మాకు కనుమ అంటే కక్క ముక్క మాత్రమే తెలుసు, కానీ నాకు తెలుసు మీ ద్వారా అసలైన పండుగ వివరాలు ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుంటామని. తప్పకుండా. సో మీరు ఎలా చేసుకునేవారండి కనుమ? అంటే కనుమ చేసుకోవడం అంటే కేవలం ఏదో అంటే మాంసాహారాన్ని నివేదన చేయటం కాదు. అంటే అది సాంప్రదాయంలో ఒక భాగం అయిపోయింది. అది ఆచారం కాదు. ఏ దేవీ దేవత అంటే దేవుళ్ళు అన్నామంటే మనిషి కన్నా ఉన్నతమైనటువంటి ఇది కలిగిన వాడు. మరి అలాంటప్పుడు సహజంగా ఒక మనిషి రూపంలో ఉన్న మనమే మన కళ్ళెదురకుండా ఏదైనా జీవికి ఇబ్బంది తగిలితే అయ్యో పాపం అన్నప్పుడు కర్కశంగా మనం తినాలి అనుకున్నప్పుడు మనమే కట్ చేస్తూ ఉంటాం. నేను కూడా చేయించాను, నేను కూడా అలాగే ఉన్నాను. ఎదిగే కొద్ది మనలో వచ్చేటువంటి పరిణితి, మార్పు, జీవ పరిణామక్రియ, అది కూడా ఆ జీవి తన జీవ పరిణామక్రియకి మనం అవరోధాలు అవుతున్నాం. అంటే మరి ఇది తప్పు అన్నప్పుడు ఈ సాంప్రదాయం మనలోకి ఎలా ప్రవేశించింది అంటే ఈ కనుమ అనగానే మనం అమ్మవారిని తీసుకురావటం, అమ్మవారిని సంస్కరించడం ఇవన్నీ చేసిన తర్వాత అమ్మవారు అంటే సహజంగా ఒక గ్రామానికి ప్రారంభం బొడ్డురాయి ఉంటుంది. అక్కడ నుంచి గ్రామం స్టార్ట్ అవటం, దాన్ని పరిధిగా తీసుకుని గ్రామ దేవతల్ని గ్రామ పొలిమేరల్లో ఉంచటం, ఇవన్నీ సాంప్రదాయంగా జరిగేవి. ఇక్కడ దుష్టశక్తులు అంటే ఆ రోజుల్లో అంటే ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉండేవి, జనాలు తక్కువగా ఉండేవి. జన ఆవాసం లేని చోట్లలో దుష్టశక్తులు ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాయి. అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళు, యాక్సిడెంట్లో మరణించినటువంటి, పంచకోశాలు తెగని, భగవంతుడి యొక్క సూత్రం తెగిపోయి అంటే ఇప్పుడు చేయకూడని పని చేయడం వల్ల ఆత్మకి సూత్రానికి భగవంతుడికి మధ్యలో కనెక్షన్ ఉంటుంది. ఇది మన సహస్రారం నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. అవి తెగిపోతాయి మనం చేయకూడని పనులు చేయడం ద్వారా. ఇప్పుడు అటు పైకి వెళ్ళలేము, ఇటు కింద ఉండలేము. ఉండడానికి భౌతిక దేహం లేదు, పైకి వెళ్ళడానికి ఆత్మ సహకరించట్లేదు ఆ సిగ్నల్స్ లేక. అలా సంచరిస్తున్నటువంటి దుష్టశక్తుల్ని నిరోధించడానికి అమ్మవారు గ్రామదేవతగా, గ్రామాన్ని రక్షించే దేవతగా అక్కడ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి వాటికి మనం చెక్ పెట్టాలని, అంటే జీవితం అయిపోయి అంటే ఒట్టిపోయి ఇక అనారోగ్యంతో ఆ జీవ పరిణామక్రియలో నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి, కానీ వెళ్ళలేకపోతుంది, అనారోగ్యంతో బాధపడుతుంది. అలాంటి వాటి జీవితాలని సాక్రిఫై చేస్తాయి. దాని జీవితం అయిపోయింది, బాధపడుతూ ఉంటుంది. దానికి తెలుసు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చిందని, కానీ వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు. అప్పుడు మనుషుల యొక్క సహాయం, వృద్ధాప్యంలో ఉన్నటువంటి జీవాలని వాటికి బలిదానంగా ఇవ్వడం ద్వారా అవి మన అభ్యున్నతికి వాటి జీవితాల్ని త్యాగం చేస్తాయి. అప్పుడు ఒప్పుకుంటాయి. వయసులో ఉన్నాయి, ఎదుగుతూ ఉన్నాయి, స్పృహ ఉంది, అలాంటి జీవుల్ని తీసుకొచ్చి కట్టేసి బిగించి ప్రాణం తీయడానికి చేసే ప్రయత్నం వల్ల శాపనార్థాలు ఎక్కువ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవుతుంది. అప్పుడు వాటిలో జీవం అయిపోయింది, ఏజ్ అయిపోయింది కదా, జీవం అయిపోయింది, లేజీగా ఉంటాయి. అవేమీ బాధపడవు. అప్పుడు అట్లా పెయిన్ ఉంటుంది కానీ అంత పెయిన్ ఉండదు, అంత తిరుగుబాటు ఉండవు, ఎందుకంటే ఓల్డ్. అలాంటి వాటిని సాక్రిఫై చేసేవారు. వాటిని తీసుకెళ్ళి పొలిమేరలో బలి దానం చేసేసిన తర్వాత అక్కడ వదిలేసి వచ్చేసేవారు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసింది, ఆఫరింగ్ చేశారు, మళ్ళీ మీరు మరి తెచ్చేసుకుని మొక్క అట్లా తినేస్తారు. అది లాజిక్. మీరు పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నారమ్మా, నాకు ఈ కోరిక నెరవేరితే నీకు కోడిని కోస్తాను, నీకు కోడిని కోస్తాను, కోసేసావు, దాన్ని తీసుకొచ్చి వండుకుని తినేస్తావా? తప్పు కదా. ఎక్కడ ఏ దేవీ దేవతకి అలా మొక్కకూడదు, తప్పు ఫస్ట్. ఒకవేళ మొక్కితే అవి బాగా ఏజ్ అయిపోయి ఇక వాటి జీవితానికి నువ్వు చేసేది సపోర్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇన్కార్నేషన్కి వాటికి నువ్వు సపోర్ట్ చేసే విధంగా ఉండాలి తప్ప దాని జీవ పరిణామక్రియకి నువ్వు అడ్డం వచ్చేలాగా ఉండకూడదు. అవి చేస్తాను ఇక్కడ, అదే ఉంటుంది. అందుకని ఆ తర్వాత ఇప్పుడు అందరికీ కూడా మనం అంటే పూర్వం వ్యవసాయం అంతా కూడా పశువుల మీద ఆధారపడి, ఈ జీవనాధారం అంతా కూడా పశువులే. మేకలు కానీ, కోళ్ళు కానీ, ఇవన్నీ కూడా మనకి వచ్చేటువంటి దుష్కృతుల నుంచి, అంటే కోళ్ళు చిన్న చిన్న పురుగుల నాటిని కూడా తినేస్తుంటాయి, మేకలు మనకి పాలిస్తాయి, అవి ఇవన్నీ కూడా ప్రతిదీ మనకి సహకరించేది. అందుకని చెప్పేసి ఏం చేసేవారంటే బూడిద గుమ్మడికాయ బలి, కూష్మాండ బలి. ఒక కూష్మాండం 100 జీవులతో సమానం. అంటే ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. అలాగే మినప గారి కూడా మాంసంతో సమానం. తినకూడదండి అయితే కాదు, అంటే జీవహింస కాదు అది, కానీ అవతల జీవికి, మనల్ని ఇబ్బంది పెట్టే జీవికి ఇది నివేదన, నైవేద్యము. బూరెలును, వడలు,
గారెలు, మినప పిండితో చేసినటువంటి 3 రకాల పప్పులతో చేసే గారెలు. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పొలిమేరలో అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి సాగనంపి అక్కడ ఈ దుష్టశక్తులన్నింటికి కూడా నివేదన చేసేవారు. అంటే కంపల్సరీ ఏదైతే పెడతానో అది తినాలి. కనుమ రోజు మినుములు తినాలి తప్ప కక్క ముక్క తినాలి కాదు. కనుమ ముక్కనుమ అని చెప్పేసి మొక్క అంటే మొక్కలు తినమని కాదు. అంటే మనం అలా మనకి అనుకూలంగా మార్చేసుకుంటాం. మరే ఈ కోడి పందాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇవన్నీ కూడా అంటే అదే ఇది సరదా. వాటిలో అంటే అవి నిజంగా ఏమి వాటికి కక్ష ఉండదు, మనం అలా తయారు చేస్తాం అంతే తప్ప అది మంచిది కాదు. ఓకే, మనకు ఆనందాన్ని ఇస్తుంది. అంటే చంపేసుకుని అంటే కత్తులు కట్టి బెట్టింగులు కాసుకుని జోదంలా చేస్తే మాత్రం అది తప్పు. సరదాగా మనం ఆనందించడం కోసం 2 కోళ్ల మధ్య పందెం పెట్టడం అనేది తప్పేం కదా. అది సరదాగా వచ్చినటువంటి ఆచారంలో అది సాంప్రదాయం కాదు. అది ఎక్కడ కూడా అంటే ధర్మంలో ఏది ఉండదు ఇది. అందుకని జోదం ఆడిన వాళ్ళు ధర్మరాజు జోదం ఆడడం వల్ల కదా రాజ్యాన్ని కోల్పోయి తనకున్న సంపదలను కోల్పోయి అరణ్యంలో తిరగాల్సి వచ్చింది. అంటే జోదం వాడుల మనం ఇబ్బంది పడతాం. అది సరదాగా చేస్తే అది తప్పేం కాదు, అవి చేసుకోవచ్చు. అంటే ఆ జీవుల్ని అంటే వాటి కాళ్ళకి కత్తులు కట్టి అది పాపం, అది చాలా పాపం. సరదాగా చేసుకునే పనులన్నీ కూడా అంటే పండగ అంటే ఆనందం కోసం చేసుకునేది. అంటే మామూలుగా అయితే గ్రామాల్లో జాతరలు జరుగుతాయి. ముందు రోజు జాతర జరుగుతుంది, తర్వాత తీర్థము, ఇక ఆనందంగా రంగుల రాట్నాలు ఎక్కటాలు, జైంట్ వీళ్ళు, ఇలాంటివి చాలా రకాలు ఇప్పుడు ఫెసిలిటీస్ బాగా పెరిగినాయి. వాటిలన్నిటితోటి ఆనందించవచ్చు. ఒక జీవుల్ని ఇబ్బంది పెట్టి చేతిలో మందు బాటిల్ పట్టుకొని ఆనందించడం, డబ్బులు తగలేసుకోవడం, అప్పులు అయిపోయి సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఎవరికి ఎంత అప్పు ఉంది, ఎంత బాగొట్టుకున్నాడు, ఎంత అప్పులు తీర్చాలి అనే ఈ బాధలు ఉండవు. ఈ పండగ అనేది ఎందుకు జరుపుకున్నా ఆనందంగా జరుపు. ఈ ఆనందం మళ్ళీ సంవత్సరం వరకు గుర్తుండాలి. అది బ్యాడ్ మెమొరీగా కాదు, మళ్ళీ తలుచుకుంటే ఆనందాన్ని ఇచ్చేలా, మళ్ళీ మనలో ఉత్సాహం వచ్చేలా, ఇంకా బాగా జరుపుకునే విధంగా ఉండాలి తప్ప 2025 సంక్రాంతి ఈ రకంగా వచ్చింది, ఇప్పుడు 2026 ఏ రకంగా వస్తుందో, 10 లక్షలు కాస్త 25 అవుతుందేమో అన్నట్టుగా ఉండకూడదు. అందరి జీవితాల్లోనూ ఆనందం నింపడం కోసం అమ్మవారు పొలిమేరను వదిలి గ్రామంలో ప్రవేశించి మళ్ళీ మనల్ని అందరినీ ఆశీర్వదించి మళ్ళీ గ్రామ పొలిమేరలోకి వెళ్ళిపోతుంది. సాగనంపాం. అక్కడ దుష్టశక్తులు మన గ్రామాల్లో ప్రవేశించి మనల్ని ఇబ్బంది పెట్టకుండా వాటికి నివేదన చేసాం. మనలో ఉండేటువంటి బుద్ధులు, చెడు బుద్ధులు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ఆ మినుము అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి మనం దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం. ఇక్కడ నువ్వులతో చేసినటువంటి అరిసెలు, ఈ గారెలు, బూరెలు, పులిహోర. పండగ వాతావరణం మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వాలి, అనారోగ్యాన్ని ఇవ్వకూడదు. ఆనందంగా శుభ్రంగా తిని అందరితోటి అంటే ఇక్కడ కలయిక, ఐకమత్యం. ఇప్పుడు జనాల్లో లేనిది అదే అపార్ట్మెంట్ కల్చర్. ఎవరి ఇళ్లలో వాళ్ళు టీవీలు చూస్తూ గడిపేస్తారు. ఇది అందరం కలిసి బయటకు వచ్చి సమూహంగా గ్రామాల్లో, గ్రామ మధ్యలో మనం జరుపుకోవాల్సినటువంటి గ్రామ దేవతల పండుగ. అందరం ఆనందించి బాగుండాలి. ఒకరికొకరు సహాయ సహకారం. ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టు కోవిడ్కి దీనికి ఏం తేడా ఉంది? అంతే కదా. ఇప్పుడు పండుగ వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆల్మోస్ట్ 30% జనాభా ఉంటారు. అంటే అందరూ ఎక్కడికి ఎవరో వాళ్ళ కాళ్ళు వెళ్ళిపోయారు. అంటే గ్రామాల్లో బాగుంటుంది. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెల్లో కూడా అద్భుతంగా జరుగుతుంది. ఇది ఆనందంగా జరుపుకోవాలి అంతే తప్ప జీవహింస చేసి ఎదుటివాడు ఏడుస్తూ ఉంటే మనం ఆనందాన్ని పొందడం అనేది అదంతా ఆమోదయోగ్యం కాదు. యాక్చువల్గా అన్ని పండుగలు ఒక రోజే ఉంటాయి కదండి, ఎందుకు ఈ సంక్రాంతి మాత్రమే 3 daysగా విభజించబడ్డాయి? అదేనమ్మా. అంటే ఇక్కడ అంటే ప్రతిదానికి కూడా ముందు వెనక ఉంటున్నాం. ఇక్కడ కేవలం అంటే మనం జరుపుకునేది ఇది మకర సంక్రాంతి అనేది మాత్రమే ఎక్కువగా జరుపుకుంటాం. సంక్రాంతి, ధనుర్మాసము, మకరం తర్వాత కుంభ సంక్రాంతి అని జరుగుతుంది. కుంభంలోకి వెళ్తాడు. మనం చేసుకోగలిగితే చెయ్యట్లేదు కాబట్టి ఇలా బాధపడుతూ ఉన్నాం. కరెక్ట్గా పుష్కరం కాలం పాటు ఈ ఉత్సవాలని కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి జరిపారు. ఆయన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అవడానికి ముందు 12 సంవత్సరాల పాటు, ఏంటమ్మా 12 సంవత్సరాల పాటు ప్రతి సంక్రాంతిని జరిపాడు ఆయన. అందుకని కలియుగానికి దైవం అయ్యాడు. లక్ష్మీదేవిని కోల్పోయాడు. వైకుంఠాన్ని విడిచి భూమి మీదకి వచ్చి తిరుపతిలో సంచారం చేశారు. ఎక్కడో చెట్టు కింద విశ్రమిస్తే పుట్టబోసేసింది, వచ్చి పాలు పోసింది, మళ్ళీ శక్తి వచ్చి బయటకు వచ్చారు. అప్పుడు తర్వాత పద్మావతి రావడానికి ఆయన చేసిన దీక్ష సూర్య దీక్ష, సూర్య సంక్రమణలు.
ఆయన ప్రతి నెలలోనూ రాశి సంక్రమణం జరుగుతుంది. సూర్యుని అనుసరించే మన జీవితం సాగుతుంది. మకరం తర్వాత కుంభం, కుంభం తర్వాత మీన సంక్రాంతి, మీనం సంక్రమణం. అంటే ముందు వెనక వాటికి ఉన్నటువంటి శక్తులు. రవి రాశి ప్రవేశం చేయమని, మీది ఏ రాశి అంటే ఏదో ఒక రాశి చెప్తారు. ఆ రాశిలోకి ప్రవేశించాడు. నాది మేషరాశి అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? నాకు మేషాత్తు దశములో ఉన్నాడు, కుంభం లాభం. అంటే నాకు రవి ఏం చేస్తాడంటే కర్మకారకుడు కదా, నాలో ఉన్నటువంటి సత్కర్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. లాభం, చేసిన కర్మలకి లాభాన్ని ఇస్తూ ఉంటాడు, డబ్బులు వస్తూ ఉంటాయి. మీనం వ్యయం, కర్మస్థానం, పుణ్యస్థానం, మోక్షస్థానం. మనం ఏదైతే చేస్తామో, దేన్నైతే సంపాదించామో దాన్ని ఉపయోగించుకుని మన నెక్స్ట్ ఇన్కార్నేషన్ 12th హౌస్, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి ఎవరు చేశారంటే వెంకటేశ్వర స్వామి చేశాడు. కాబట్టి ఆయన ఎక్కడ కూర్చున్నాడు? వైకుంఠంలో 7 కొండల పైన. ఎన్ని కొండలు? 7 కొండలు. సూర్యుడి రథానికి ఎన్ని గుర్రాలు? 7. మన శరీరంలో ఎన్ని చక్రాలు? 7. అంటే 7కి సూర్యుడికి ఉన్న రథానికి ఉన్నటువంటి గుర్రాలకి, తిరుపతిలో ఉన్నటువంటి 7 కొండలకి, అన్నిటికీ అంటే మనం కూడా సూర్య ఆరాధన చేస్తే, సూర్యుడిని అనుసరిస్తే మనం కూడా ఉన్న స్థితిలో ఉన్నతంగా ఉంటాం. దాన్ని అనుసరించడం కోసమే ఇవన్నీ పురాణాల రూపంలో, పండగల రూపంలో చెప్తుంటారు. అంటే ఆయన చేసే ప్రతి దాంట్లో కూడా ముందు వెనక, ఇప్పుడు మకరంలో ప్రవేశించడానికి ముందు భోగిగా చెడును కడిగేసుకోండి, మంచి ఇస్తాను అన్నాడు. పాలు పోయించుకోవాలమ్మా, గిన్నె శుభ్రంగా ఉండాలిగా. అందుకని ఇక్కడ 3 రోజులుగా, మళ్ళీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ కూడా జాగ్రత్తగా ఉండండి అని ఆయన చాలా సంపదలు ఇచ్చే వెళ్తుంటాడు. మీకు అత్యంత విలువైనటువంటి సంపద సృష్టిలో ఒక్కటి చెప్పండి, ఏదైనా చాలా విలువైంది. ఇది అమ్మ ప్రేమ. అది ఆత్మపరంగా, భౌతికంగా కాకుండా అంతరంగా అనుభవిస్తాం. నేను వస్తువు అడుగుతున్నాను. వస్తువు అత్యంత విలువైనటువంటి వస్తువు. మీ చేతుకున్నటువంటి వజ్రాల గాజులు విలువైనవా? విలువైనవి. దానికన్నా విలువైంది చెప్పండి. బంగారం, వజ్రాలు, నగలు ఉన్నట్టు కదా. అంటే మనకు కావాల్సినవి. శమంతకమణి విన్నారు ఎప్పుడో పేరు? మణి. శమంతకమణి. శమంతకమణి. అందుకే మనకి వినాయక చవితి కథ చదివేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఒక కథలో వస్తుంది. సత్రాజిత్తుడు మహారాజు దగ్గర శమంతకమణి ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతారు, అది నాకు ఇవ్వు, నేను రాజుని కదా, అందరికీ ఉపయోగపడుతుంది అంటే. ఆయన రాజు సమంతకమణి, సత్రాజిత్తు మహారాజు, ఆయన ఉపాసన చేయడం ద్వారా ఆయనకి వరంగా వస్తుంది ఆ సమంతకమణి. అది రోజుకి 10 బారుల బంగారం, అంటే 1000 కేజీల బంగారం తయారు అవుతూ ఉంటుంది దాంట్లోంచి. అదే ఆయన అడుగుతారు శ్రీకృష్ణ పరమాత్మ, నేను ఇవ్వను అంటాను. అంటే శ్రీకృష్ణుడు కన్నా విలువైంది కదా అని కదా అడిగారు ఆయన. అది ఇవ్వలేదు ఆయన, అది దొంగిలించారు అని అపనిందపడింది శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన భగవంతుడు కాబట్టి తన మీద పడిన అపనిందాన్ని తొలగించుకోవడానికి చేయాల్సినవి చేసి అది మళ్ళీ తిరిగి ఆయనకి అప్పచెప్పడం జరిగింది. అంటే అంత విలువైంది శమంతకమణి. అది ఇచ్చింది ఎవరు? సూర్యనారాయణమూర్తి. ఎవరికి? సత్రాజిత్తుడు. మనం ఇందాక ధర్మరాజు గురించి మాట్లాడుకున్నాం. అక్షయ పాత్ర ఒకటి ఉంది ద్రౌపది చేతిలో, ఎవరిచ్చారు? సూర్యనారాయణమూర్తి. కలియుగ దైవానికి వెంకటేశ్వర స్వామికి ఇంతటి కీర్తిని ఎవరిచ్చారు? ఆయనకి గోవింద గోవింద అంటాం కదా, ఆయన గోవిందుడు కాదు. గోవిందుడు అంటే సూర్యుడే. సూర్య కిరణాలకి గోవులు అని పేరు. సూర్య కిరణాలని గోవులు అంటాం. అలాగే గోమాతని గోవు అంటాం. ఎప్పుడన్నా ఆవు పాలు గురించి విన్నారా? అందులో సూర్యశక్తి ఉంటుందని. అంటే గోవులో ఉంటుంది సూర్యశక్తి, అందుకని అది గోవైంది, అందుకని చాలా పవిత్రమైంది. ఆయనకి ఇష్టమైనది గోవిందుడు. ఆయన్ని 12 సంవత్సరాల పుష్కరం కాలం పాటు దీక్ష చేసి పద్మాలను సమర్పించాడు కాబట్టి ఆయనకి పద్మావతిని ఇచ్చారు సూర్యనారాయణమూర్తి. ఇంతకన్నా విలువైంది ఏమీ చేయక్కర్లేకుండా ఎవరినిస్తారమ్మా? భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు చేయాలి. ఏమక్కర్లే, శుభ్రంగా నైట్ త్వరగా పడుకుని పొద్దుటే లేచి కళ్ళు నులుముకుని అలా చూస్తే కనిపిస్తే దర్శనం ఇస్తాడు. తపస్సు చేయక్కర్లే, కనిపించాడు, దండం పెడితే చాలు, అనుగ్రహించేస్తాడు ఆయుష్. ఆరోగ్యమే భాస్కరాధీనం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది సూర్య అనుసంధానంగా నడుస్తుంది కాబట్టి 3 రోజులు ముందు వెనక రాశి సంక్రమణం. ఒక్కొక్కరితో ఒక్కొక్క రాశి, మీదొక రాశి, నాదొక రాశి, లగ్నం, ఇవన్నీ ఆయన సంచారంతో మన జీవితాలు సార్థకత్వంలోకి ప్రవేశిస్తున్నాయి. అందుకని సూర్య ఆరాధనలు పెరగాలి. మనకి మకర సంక్రాంతి యొక్క అర్థం అదే. మకరంలోకి ఆయన ప్రవేశించాడు, చీకటిని ఛేదించుకుంటూ జ్ఞాన జ్యోతుల్ని వెలిగిస్తాడు. మనందరం ఎవరు? భారతీయులు. మనందరం భారతీయులం కదా. అంటే ఇప్పుడు నేను క్రిస్టియను, నేను హిందువులని దండం పెట్టను, నేను ముస్లిం కదా, మనం అందరం భారతీయులు. భా అంటే ఏంటి? కాంతి. రథ అంటే మక్కువ.
కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళం మనం భారతీయులు అంటే అర్థం అది. కాంతి అంటే కాంతి అంటే జ్యోతి కదా, వెలుగు ఇచ్చేవాళ్ళు ఎవరు? సూర్యనారాయణమూర్తి. మనకి తూర్పున సూర్యోదయం జరుగుతుంది, భారతదేశంలో సూర్యోదయం అయిన తర్వాత మిగతా దేశాల్లో జరుగుద్ది. అందుకని జ్ఞానం అంటూ అభివృద్ధి చెందితే, ప్రసరింపజేయగలిగితే, భారతదేశం నుంచే వెళ్ళింది ఇతర దేశాలకి, అది సూర్యుడి ద్వారానే అయింది. భారతీయులు అందరూ సూర్య ఆరాధకులం. ప్రతి పండగ సూర్యుడిని అనుసంధానం చేసుకుని వెళ్తూ ఉంటాం. చంద్రుడు వెలుగుతాడు కదా సాయంత్రం, ఎక్కడి నుంచి? ప్రత్యక్షంగానే పరోక్షంగా సూర్యకాంతితో ఆయన రిఫ్లెక్ట్ అవుతాడు. అంటే వీళ్ళిద్దరిని కలిపి అశ్విని దేవతలు ఉంటారు. సూర్యాస్తమయం అవుతుంది, చంద్రోదయం జరుగుతుంది, ఆ మధ్యలో ఉన్న కాలాన్నే తదాస్తు దేవతలు అంటారు కదా. అశ్విని దేవతలు తిరుగుతుంటారు ఆ టైంలో, ఇలా అనుకో తదాస్తు అంటారు. వీళ్ళిద్దరు కలిసిన సమయాన్ని అశ్విని కాలం అంటారు. తదాస్తు దేవతలు ఉంటారు అంటే మీరు ఏదైనా అనుకుంటే అయిపోతుంది ఆ సమయంలో. అంటే కాంతి ఇచ్చేవాడు, కాంతి పుచ్చుకొని ప్రజ్వలింప చేసేవాడు, ఇద్దరు కలయిక అశ్విని సమయం. అశ్విని దేవతలు, తదాస్తు దేవతలు ఆ సమయంలో ఉంటారు. అందుకని సూర్య చంద్రుల మీద మనం జీవనాన్ని సాగిస్తున్నాం. చంద్రుడితో పౌర్ణమి వస్తే ఆ నెలకి ఆ మాసంగా, అంటే ఇక్కడ పుష్యమి నక్షత్రం మీద పౌర్ణమి వస్తుంది, అందుకని పుష్యమాసం. చెప్పండి. అంటే నేను ఒక సిన్సియర్ స్టూడెంట్ లాగా మీరు ఏది చెప్పినా బ్లాంక్గా వింటూ, మీరు నన్ను ప్రశ్న సంధిస్తున్నా కూడా సమాధానం చెప్పలేకుండా అంత ప్రశాంతంగా కూర్చొని ఈ 3 రోజుల పండుగ విశిష్టత గురించి చాలా డిఫరెంట్ యాంగిల్లో తెలుసుకున్నాను సార్. అంటే ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నానమ్మా, నాకు మొన్నటి వరకు నాకు ఏం తెలియదు. నేను ఇప్పుడు ఒక స్కాలర్ని, నేను వేదిక్ స్టూడెంట్, నేను వేదం నేర్చుకుంటున్నాను కాబట్టి వివరంగా చెప్పగలుగుతున్నాను. నేను మొన్నటిదాకా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే వినేవాడిని, వీళ్ళందరూ చెప్పినవి విన్న తర్వాత నాకు నేర్చుకోవాలనిపించింది. అసలు వేదం ఏం చెప్తుంది? ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట వేదం. రేపు ఫైనల్ డెఫినేషన్ ఇస్తారు, నువ్వు చెప్పింది ఏంటంటే వేదం అంతే, నా మాటే వేదం అంటే వేదంలో ఇది ఉంటే అది వేదం, అది దానికి ప్రమాణం వేదమే. అందుకని ఇదంతా కూడా మనం వేదం నేర్చుకోవడం ద్వారా మనకి తెలివితేటలు వస్తాయి. అందుకనే బ్రిటిషర్స్ ఏం చేశారంటే వేద విద్య తీసేశారు. ఇంగ్లీష్ అంటే ఆధునిక విద్య మనకి ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వదు. అంటే మీకు తెలియకపోవడం, మీరు చదివిన చదువులు ఇంగ్లీష్ చదువులు అవి కేవలం క్లాస్ రూమ్స్ వరకే. అందుకని అందరం కూడా వేదం నేర్చుకునే విధంగా మారాలి, సంస్కృతం నేర్చుకోవాలి, వేదం నేర్చుకోవాలి. నాలాంటి వాళ్ళు చెప్పేవి బాగుంటే వినండి, ఆదరించండి, దాన్ని 10 మందికి చెప్పండి. హెల్త్ ఈజ్ వెల్త్, నాలెడ్జ్ ఈజ్ డివైన్, ఈ రెండు నేను ఈ 3 ఎపిసోడ్ల ద్వారా తెలుసుకున్నానండి. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తల్లి. సూర్యోస్మి.